ప్రేమగల తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు హృదయపూర్వకంగా వందనాలు. మాకిచ్చిన ఈ మంచి సమయానికే వందనాలు చెల్లిస్తూ మా రక్షణ పాత్రను చేబూని ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 10 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమా 12వ అధ్యాయం 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసేవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభు అయితే మౌనంగా, మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాపనిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెతకచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవీ నన్ను కదిలించలేవు, ఇవేవీ నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరే అపోస్తలుడు విలపించినట్టు కనబడడు. యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవీ నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అరులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకు దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.